మన అంశం ఏమిటంటే యేసు ప్రభు కాపరి, యెహోవా నా కాపరి. ఈ పత్రిక రాసినటువంటి పేతురు కూడా కాపరే. ప్రభు చెప్పాడు, నువ్వు నన్ను ప్రేమిస్తే నా మందను కాయన్నాడు, నా మందను మేపమన్నాడు. ఇప్పుడు పేతురు సంఘం అనేటువంటి మందను కాపుతున్నాడు. సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా గొర్రెలే. మరి మనం గొర్రెలమా కాదా? ఏం పలకటం లేదంటే మీరు సీరియస్గా ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం. 34వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం. మనం ఎలాంటి గొర్రెలమనే సంగతి అందరం కలిసి అవుదాం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం. దయచేసి అందరం కలిసి చదువుతాం. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటి కట్టుకుంటారు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెతకరు. ఇది మాత్రమే గాక మీరు కఠిన మనస్కులై బలత్కారముతో వాటిని ఏలుదురు. కాబట్టి కాపరు లేక అవి చెదిరిపోయి సకల అడుమృగములకు ఆహారమాయను. మనము ఎలాంటి గొర్రెలమో ఇక్కడ చదువుకున్న వాక్య భాగములో మనం చదివాం. 7 రకాలైనటువంటి గొర్రెలం. 7 రకాల గొర్రెలం అనేటువంటిది అందరూ ఒకసారి పలకండి. మనము కొంచెం గట్టిగా పలకండి, ఆకలి అవుతుంది కదా. మనము బలహీనమైన గొర్రెలము, రోగము గల గొర్రెలము, గాయపడిన గొర్రెలము, తోలివేయబడిన గొర్రెలము, తప్పిపోయిన గొర్రెలము, కాపరి లేని గొర్రెలము, నశించిపోయిన గొర్రెలము. ఇటువంటి గొర్రెలకు ఎటువంటి కాపరి కావాలా? మంచి కాపరి కావాలి. సరే, ఇప్పుడు మన కాపరి ఎటువంటి కాపరి? పేతురు పత్రిక 1వ అధ్యాయములో రక్షించిన కాపరి, రక్షణలో పెంచేటువంటి కాపరి, రక్షణలో స్థిరపరిచేటువంటి కాపరి, శ్రమల్లో కాపాడి భద్రపరిచేటువంటి కాపరి. అంత మాత్రమే కాదు, బహుమానం సిద్ధపరిచేటువంటి కాపరి. సరే, ఇప్పుడు మన కాపరి ఎటువంటి కాపరి అనే సంగతి 10 విషయాలు చదువుకుందాం. మొదటిగా జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం. మీరందరూ తీసి చదివి అలసిపోయినారు కాబట్టి మీరేమి తీయొద్దు, కొంచెం జాగ్రత్తగా ఆలకించండి చాలు. జకర్యా గ్రంథం 13:7 వధించబడిన కాపరి నెంబర్ 1. నెంబర్ 2 యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం, 10-11 ప్రాణము పెట్టిన కాపరి. నెంబర్ 3 మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం ఆహ్వానించిన కాపరి. 3 అయిపోయినాయి. 4 హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం. హెబ్రీ పత్రిక 13:20 తిరిగి లేచిన కాపరి. 4 అయిపోయినాయి. ఇప్పుడు 5వది జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనం, 9-16 ఆయన రక్షించే కాపరి. ఇప్పుడు 5 అయిపోయినాయి. ఇప్పుడు 6వది దేవుని వాక్యములో 23వ కీర్తన 1వ వచనం, 23:1 పరిపూర్ణమైన కాపరి. ఇప్పుడు 6 అయిపోయినాయి. ఇప్పుడు 7వది 28వ కీర్తన చివరి వచనం ఉద్ధరించే కాపరి, అనగా పడిపోయినప్పుడు లేవనెత్తేటువంటి కాపరి. ఇప్పుడు 7 అయిపోయినాయి. ఇప్పుడు 8 యెషయా గ్రంథం 40వ అధ్యాయం 10వ వచనం, 12వ వచనం. యెషయా గ్రంథం 40:10-12 మేపేటువంటి కాపరి, కనికరము కలిగినటువంటి కాపరి. ఇప్పుడు 8 అయిపోయినాయి. ఇప్పుడు 9 మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబాడిన మహిమ కిరీటం పొందుతురు. అనగా ఈ కాపరి మన కొరకై బహుమానం సిద్ధపరుస్తున్నాడు. చివరిగా ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం, 7-17 యుగయుగములు తోడుగా ఉండేటువంటి కాపరి.